హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. నిన్న వెంకటేశ్వర స్వామి గుడిలో సేవ చేసుకున్నామని చెప్పాను కదా. నిన్న పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ రోజు రేపు స్వామి అమ్మవార్లు కని విని ఎరగని రీతిలో దర్శనమిస్తారని చెప్పాను కదండి. సో దానికోసమే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా వెన్నండి. రేపు స్వామివారు వెన్న అలంకరణలో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న బాక్సెస్ అన్నీ కూడా వెన్నపూస బాక్సెస్ అండి. చూసారు కదా, ఈ బాక్స్లో ఉన్న ఎన్నపూసని రేపు స్వామివారికి పూసి అలంకరణ అయితే చేస్తారు. ఇవి వచ్చేసి ఒక్కొక్క బాక్సెస్ 500 గ్రాములండి. భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఇస్తుంటే ఇక్కడ వీళ్ళు సేవకులందరూ కూడా కట్ చేస్తున్నారండి. సో ఈ వెన్నపూస అంతా కూడా రేపు మార్నింగ్ స్వామి అమ్మవార్లకు అలంకరణ అయితే చేస్తారు అనేసి అయితే నిన్న చెప్పారు. సో ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళానండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా ఈ ఎన్నపూస పూసి అలంకరణ అయితే చేశారండి. సో ఇక్కడ వచ్చేసి స్వామి అమ్మవార్లకు వచ్చిన బట్టలు ఇవన్నీ కూడా రేపు సేల్స్కి అయితే పెడతారంట. అవన్నీ అటుపక్క బిల్లులు అయితే వేసి సర్ది పెట్టారండి. సో ఈ వెన్నపూస అంతా కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వాటిని మెత్తని పేస్ట్లా చేసి పూజారి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అయితే స్వామి అమ్మవార్లకి అలంకరణ అయితే చేశారండి. ఇక్కడైతే రేపు వచ్చిన భక్తులకి పులిహోర అయితే ప్రసాదంగా ఇస్తారంటండి. దానికోసం పులిహోరకు కావలసిన అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సేవకులు అయితే కట్ చేస్తున్నారు. అలా ఎవరికి నచ్చింది, ఎవరికి తోచిన సేవ అయితే చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడాని. రేపు స్వామివారు మనకి ఈ వాహనం పైనే దర్శనం ఇస్తారు. దీన్ని కూడా వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారండి. సో నిన్నటి వీడియోలో చూసారు కదండి, ఒక పక్క గజమాలలు గుచ్చుతున్నారు, ఒక పక్క నార్మల్ పూలమాలలు కడుతున్నారు. ఇక్కడ లిల్లీ పూల మాల అయితే కట్టారండి. కలర్ఫుల్గా భలే ఉంది కదండి. సో ఇక్కడైతే మొత్తం టెంపుల్ అంతా కూడా అరటి మొక్కలతో అలంకరణ అయితే చేశారు. సో చూసారు కదా, పార్ట్ 4 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.